హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో అందమైన కలర్ఫుల్ గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గార్లాండ్ కోసం నేను లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి వాషబుల్, అలాగే హ్యాండ్ కటింగ్ కాకుండా ఇవి మిషన్ కటింగ్స్ అండి. ఈ కటింగ్స్ అనేవి ఎల్లో కలర్ తీసుకున్నాను, అలాగే గ్రీన్ కలర్ 2 కలర్స్ నేను యూజ్ చేస్తున్నాను. వీటి కోసం ఈ గార్లాండ్ కోసం నేను 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఇవి కంప్లీట్గా మిషన్ కటింగ్ కాబట్టి మనకి ఈ చివర్లు అనేవి థ్రెడ్స్ అనేవి దారాలు రాకుండా ఉంటాయి. అలాగే మనం వాష్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని కటింగ్స్ కూడా, అన్ని పెటల్స్ కూడా ఒకటే షేప్లో ఉంటాయి. మనం నార్మల్గా హ్యాండ్ కటింగ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి. అలా కాకుండా ఇలాంటి మిషన్ కటింగ్ తీసుకుంటే అవి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. గార్లాండ్ కూడా నీట్గా ఉంటుంది. అలాగే నేను దీనికోసం 2 కలర్స్ తీసుకున్నాను ఈ గార్లాండ్ కోసం. అలాగే కాటన్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. నార్మల్ మిషన్ థ్రెడ్ కాకుండా ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా, మనం చూస్తేనే తెలుస్తుంది థ్రెడ్ అనేది ఎంత లావుగా ఉందో. ఈ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది, గార్లాండ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ థ్రెడ్ దొరకని వాళ్ళు కాటన్ థ్రెడ్, నార్మల్ థ్రెడ్ని ఒక 6 and 8 లైన్స్ అన్నది తీసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగా థ్రెడ్స్ అన్నీ యాడ్ చేసుకొని మనం దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఈ హ్యాంగింగ్ కోసం నేను ఇలాంటి రింగ్స్ అనేవి, ప్లాస్టిక్ అండి ఇది, రింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్కి స్టార్టింగ్లో రింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ రింగ్స్ దొరకని వాళ్ళు నార్మల్ ఉలన్ థ్రెడ్స్ అలాంటివైనా హ్యాంగింగ్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ రింగ్ని మనం ఈ థ్రెడ్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గార్లాండ్లో మనం అక్కడక్కడ వేయడానికి ఇలాంటి బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఏవైనా మన దగ్గర ఇంట్లో ఉన్నవి, మనకి అవైలబుల్గా ఉన్న ఇలాంటి బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కలర్స్ కాకుండా నార్మల్ వైట్, ఆఫ్ వైట్ అలాంటి కలర్స్ తీసుకుంటే మనకి బయటికి కనిపించకుండా ఉంటాయి బీడ్స్ అనేవి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా చూపించే విధంగా బెటల్ని తీసుకొని ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో మనం గుచ్చుకోవాలి. ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే పెటల్ అనేది మనకి గార్లాండ్ చేశాక షేప్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఇలాగా ఒకటి గ్రీన్, అలాగే ఒకటి ఎల్లో, ఇలాగా ఆల్టర్నేట్గా మనం ఈ గార్లాండ్ అనేది కూడా కంప్లీట్గా మనం గుచ్చుకోవాలి. ఈ పెటల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో సేల్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి. దీని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేస్తాను. అలా కలర్స్ కూడా మన ఆప్షనల్ అండి. ఏ కలర్స్ అయినా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు కలర్స్ కావాలంటే కూడా మేము రెడీ చేసి ఇస్తాను. వీటి క్వాంటిటీ అంటే మనకి మీటర్స్ లెక్క రాదండి. ఇవి మనకి హాఫ్ కేజీ, కేజీ అలా వస్తాయి. క్వాంటిటీ అలా ఇస్తారండి. దాని ప్రకారం మనకి ప్రైస్ అనేది ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు మెసేజ్ చేస్తే ఎవరికి కావాలో వాళ్ళకి నేను సెండ్ చేస్తాను. ఇలా కంప్లీట్గా మనం దండ అనేది ఎంత పొడుగు కావాలో, మనకి లెంగ్త్ అనేది ఎంత కావాలో అంత తీసుకోవాలి. అంటే మన ఫోటోకి కానీ దేనికి యూజ్ చేస్తున్నామో దాని లెంగ్త్ ప్రకారం మనం ఈ గార్లాండ్ మొత్తం కంప్లీట్గా రెడీ చేసుకోవాలి. ఇలా పెటల్స్ అనేవి ఒక 6, 8 పెటల్స్ తీసుకున్నాక ఒక బీడ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలాగ బీడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి దండ అనేది ఈక్వల్గా వస్తుంది. ఒక దగ్గర థిక్గా రావడము, ఒక దగ్గర థిన్గా రావడం కాకుండా అన్ని పెటల్స్ అన్నీ కూడా ఈక్వల్గా రావడం బాగుంటుంది. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. అలాగే ఇది వాషబుల్, మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ మన బీడ్స్ అనేవి పోతున్నాయి అనుకుంటే అక్కడ కవర్ లాంటిది ఏదైనా మనం బీడ్స్కి అటాచ్ చేసుకొని కవర్ లాంటిది ముడి వేసేసుకొని మిషన్లో కూడా మనం వేసుకొని దీన్ని వాష్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా మనం కంప్లీట్గా ఈ లెంగ్త్ వైజ్ మనం ఇలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ అనేది రెడీ చేసుకున్నాను. అలాగే సెకండ్ లైన్ అనేది రెడీ చేసుకొని 2 కలుపుతూ ముడి అనేది వేసేసుకున్నాను. ఇలా కంప్లీట్గా మనకి దండ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ దండకి కింద హ్యాంగింగ్ కోసం కొన్ని బీడ్స్ అలాగే కొన్ని పెటల్స్ అనేవి యూజ్ చేస్తున్నాను.
ఇలా బీడ్స్ అనేవి కూడా మన ఆప్షనల్, కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వైట్ బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను వైట్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా పెటల్స్ని ఒక 8 కానీ 10 కానీ పెటల్స్ అనేవి గుచ్చుకోవాలి. గ్రీన్ అలాగే ఎల్లో కలర్ మిక్స్ చేస్తూ ఇలాగా కొన్ని పెటల్స్ అనేవి గుచ్చుకున్నాను. ఇలాగా 8 పెటల్స్ గుచ్చేసుకున్నాను. తర్వాత ఈ బీడ్స్ అనేవి కూడా ఒక 8 తీసుకున్నాను. సైజ్ అనేది చూసారా, ఈ సైజ్ తీసుకున్నాను. ఇలా మన దగ్గర ఉన్న అంటే మనకి అవైలబుల్గా ఉన్న బీడ్స్ ఏవైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ రెడీ చేసుకున్న ఇలాంటి లైన్స్ అనేవి 3 లైన్స్ మనం హ్యాంగింగ్ కోసం యూజ్ చేసుకోవాలి. ఇలా 3 లైన్స్ని రెడీ చేసుకున్నాక ఈ 3 కలుపుతూ ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్నాక మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ దండకి సెంటర్లో చూపించే విధంగా సెంటర్లో పట్టుకొని సెంటర్లో ఇక్కడ మనం ఈ హ్యాంగింగ్ అనేది తీసుకొని ముడి అనేది వేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకుంటే మనకి గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మనం వాషబుల్ ఫంక్షన్ వైజ్ కానీ ఏం డెకరేషన్ పర్పస్ కానీ ఎలా అయినా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇలా ముడి వేసేసుకొని దీన్ని కట్ చేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అంతా కట్ చేసేసుకుంటే మనకి దండ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత లుక్ వైజ్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాంటి మరిన్ని గార్లాండ్స్ అనేవి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను పోస్ట్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకున్నా చూడాలనుకున్నా నా పేజ్ని ఫాలో చేయండి. అలాగే పెటల్స్ కానీ ఎవరికైనా కావాలనుకున్నా కూడా నాకు మెసేజ్ చేశానంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా అందంగా ఉందో. ఇలాంటి గార్లాండ్స్తో మీరు ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.